నాన్వేషన్ అనే వ్యక్తి గురించి మన తెలుగు 2 రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి అంటూ ఎవ్వరు ఉండరు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగులో నెంబర్ 1 యూట్యూబర్ గా ఆయన ముందుకెళ్తున్నారు. ఎలా అంటే ఒక్క నెలకి దగ్గర 30 లక్షల ఇన్కమ్ తీసుకునే స్టేజ్కి వెళ్తే జీరో నుంచి ఒక పెద్ద యూట్యూబర్ గా ఎలా ఎదిగాడు, అసలు ఆయన లైఫ్ లో ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఇప్పుడు ఏ పొజిషన్ లో అవన్నీ మనం తెలుసుకుందాం. నేను ఆయన గురించి రీసెర్చ్ చేసి మరీ ఇవన్నీ మీకు చెప్తున్నాను. నేను ఇన్‌డెప్త్ గా అయితే ఏం చెప్పను కానీ అసలు ఆయన లైఫ్ స్టైల్ అసలు ఎలా ఈ స్టేజ్కి వచ్చారు, అసలు ఎలా యూట్యూబ్ లోకి వచ్చారో, ఏ విధంగా యూట్యూబ్ లో రావాల్సి వచ్చింది, ఆయన లైఫ్ లో పడిన కష్టాలు దాని గురించి అంతా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ బీవీకే. నా పేరు వంశీ. నేను ఇట్లా యూట్యూబర్ అని నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్, నాకు సపోర్ట్ చేయాలి. వీడియోస్ మీ అందరూ కోసం తెస్తూ ఉంటాను. కొత్త యూట్యూబ్ కొన్ని తప్పులు చేసి నాకు క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్వేషణ గారు ఎక్కడ అంటే మన వైజాగ్లో జన్మించారు. నాన్వేషణ గారు తండ్రి వచ్చి గాజువాకలో ఒక సెక్యూరిటీగా వర్క్ చేసేవారు. సెక్యూరిటీగా అంటే ఏటీఎం దగ్గర అక్కడెక్కడ సెక్యూరిటీ కూడా ఆ విధంగా వర్క్ చేసేవాళ్ళు. అమ్మ ఇంట్లో ఉండేది, హౌస్ వైఫ్ ఉండేది. తమ్ముడు చదువుకుంటాడు. అన్వేషణ కూడా చదువుకుంటూ ఉండేది. ఇలా జరుగుతున్నప్పుడు ఆ టైంలో మన వైజాగ్ లో ఒక ఇది గ్యాస్ సంబంధించిన ఫ్యాక్టరీ ఒకటి పేలడంలో ఆ విషవాయువులంతా వచ్చి వాతావరణం కలవడంలో తన తండ్రికి అప్పుడు కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూలు రావడం వల్ల తను ఏ వర్క్ చేయకుండా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. డాక్టర్లు కూడా ఏం చెప్పారంటే తనకి ఇలా ఈ క్లైమేట్ లో కూడా కొంచెం పల్లెటూరు వాతావరణం, కొంచెం సిటీకి దూరంగా తీసుకెళ్లి ఎక్కువ గ్రీనరీ అంటే ఎక్కువ చెట్లు ఉండి ఆక్సిజన్ ఎక్కువ దొరికే తీసుకెళ్తే ఆయనకి త్వరగా నయం అవుద్దని చెప్పడంతో అన్వేషణ వాళ్ళు ఏం చేశారంటే సిటీకి దూరంగా ఒక విలేజ్ దగ్గర వెళ్ళి ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే నాన్న జాబ్ పోయింది, అమ్మ ఇంట్లో ఉంది, తమ్ముడు చిన్నపిల్లడు. ఆ టైంలో అన్వేషణ కూడా చిన్నపిల్లడే కాబట్టి ఎలా ఆల్రెడీ వీళ్ళు పూర్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళ బంధువులు వీళ్ళు సహాయం చేయడంతో వాళ్ళు ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని జీవితం సాగిస్తూ ఉన్నారు. సరే కష్టాల్లో ఎలాగో పోతూ ఉన్న టైంలో ఏం జరిగింది అంటే అది వచ్చి December 31st న్యూ ఇయర్ అప్పుడు చాలా మంది పై తాగేసి తిరుగుతూ ఉంటారు కదా. అలాగా వీళ్ళు పెట్టుకున్న బిజినెస్ కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వడం, వీళ్ళు ఈ షాప్ ని రోడ్డు కాటు పక్క కొంచెం ఇంకో పెద్ద షాప్ తీసుకొని ఇంకొంచెం పెద్దగా చేసుకుందామని ఉంటే ఆ టైంలో వీళ్ళు సామాన్ ఆ పక్క సర్దుతూ ఉంటే ఆ టైంలో వాళ్ళ అమ్మని వచ్చి ఎవరో న్యూ ఇయర్ రోజు తాగేసి వచ్చి అమ్మని గుద్దేసి అమ్మ కాలు తొక్కడం వల్ల అమ్మ కాలుకి చాలా పెద్ద ఫ్రాక్చర్ అయిపోతుంది. డాక్టర్లు ఏమంటే చాలా పెద్ద ఫ్రాక్చర్, చాలా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు నాన్నకి హెల్త్ బాగాలేదు, అమ్మ కూడా ఇప్పుడు హెల్త్ బాగాలేదు, అమ్మ కూడా రెస్ట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది కాబట్టి నాన్నకి అసలు ఏం తెలియదు, ఏం చేయాలో పూట గడవడం కూడా కష్టం అయిపోతుంది. ఎందుకంటే తమ్ముడు స్కూల్కి తను చిన్నపిల్లడు కాబట్టి ఏం చేయాలో తెలియకుంటే చిన్నగా వాళ్ళ నాన్న కొద్దిగా అప్పటికే రికవర్ అవ్వడం వల్ల వాళ్ళ నాన్న ఆ షాప్ చూసుకుంటుంటే అన్వేషణ వచ్చి అమ్మని చూసుకుంటూ ఉంటే తమ్ముడు స్కూల్కి వెళ్తున్నవాడు. అలా జరుగుతూ ఉంది కొంతకాలంగా. తర్వాత ఏం జరిగింది, తను కూడా అన్వేషణ కూడా ఇది సరిపోవట్లేదు ఇన్కమ్ అని చెప్పి ఏం చేశారు, కాలేజ్కి వెళ్తూ నైట్ లో వర్క్స్ అంటే ఏముంటాయి, ఇట్లా బార్లో పబ్బుల్లో అక్కడ వర్క్ చేసుకుంటాడు. నైట్ లో వెళ్ళేదని క్లబ్ లో వర్క్ చేసుకునేది, మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఆ విధంగా చేస్తూ ఆయన ఇంటర్ డిగ్రీ అంతా గడిపేస్తారు. తర్వాత ఏం చేశారంటే ఇలా కాదు సరిపోవట్లేదు అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన తర్వాత తను జాబ్ సర్చింగ్ పోతే ఎక్కడ పోయినా కూడా తనకు జాబ్ దొరకదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి హైదరాబాద్ లో తిరిగి ఎక్కడ కూడా జాబ్ రాకపోవడంతో ఎక్కడ టూరిజం ఉండే ప్లేస్కి వెళ్తే మనకి ఇట్లా ఫుడ్ గురించి మంచి జాబ్స్ వస్తాయని చెప్పి చాలా వీళ్ళు చెప్పడం ద్వారా ఏం చేశారు, మళ్ళీ ఇంటికి వచ్చి వైజాగ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి 10,000 రూపాయలు తీసుకొని మళ్ళీ గోవాకి వెళ్తాడు. గోవాలోకి వెళ్ళి ఎందుకంటే గోవా టూరిజం ప్లేస్ ఎక్కువ ఉంటాయి కదా, గోవాలో ట్రై చేస్తూ ఉండగా గోవాలో ఒక హోటల్లో తనకి జాబ్ దొరికింది. అక్కడ జాబ్ చేసుకుంటాడు. అలా ఒక 1 year దగ్గర జాబ్ చేసిన తనకి 1 year ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ ఫుడ్ ఇండస్ట్రీలో అన్నకి 1 year ఎక్స్పీరియన్స్ రావడంతో తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇంకా ముందుకు పోని చెప్పి ఇక్కడ నుంచి ముంబైకి వెళ్తారు. ముంబైకి వెళ్ళి ఇంకా పెద్ద సిటీకి వెళ్ళి ముంబైలో ట్రై చేస్తూ ఉంటే అక్కడ కూడా జాబ్ వస్తుంది. ముంబైలో కూడా కొంతకాలం వర్క్ చేస్తూ అక్కడ నుంచి ఇక్కడ సరిపోవట్లేదు, మనం ఇంకా ముందుకెళ్ళలేదు అని చెప్పి ఏం చేస్తారంటే పక్క దేశానికి పోవాలి, ఇంకైనా మంచి వేరే కంట్రీకి పోయి చేసి ఇంకొంచెం ఎక్కువ శాలరీస్ వస్తాయి కదా అని చెప్పి వేరే కంట్రీకి పోవాలని ట్రై చేస్తూ అలాగా అన్న వేరే కంట్రీకి పోతే అలా షిప్లో ఎక్కువగా షిప్లో ఫుడ్ అలా అలాంటి జాబ్ తీసుకునేసి షిప్లో చేస్తుంది. ఇక్కడ నుంచి అన్న లైఫ్ టర్న్ అయింది. ఎందుకు టర్న్ అయిందంటే చెప్తాను చూడండి, వీడియో చూడండి. ఇప్పుడు దాకా ఒకలాగా పోతుంది, ఇక్కడ నుంచి ఇంకోలాగా పోతుంది. ఎందుకంటే ఈ షిప్పుల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని
కొన్ని వారాలు షిప్లోనే పోతూ ఉంటారు. ఫుడ్ తయారు చేసేది లోపల ఉన్న వాళ్ళకి ఆ టూరిజంకి వస్తుంటారు కదా చూడడం, వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసేది, మళ్ళీ ఖాళీగా ఉండదు, మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఖాళీగా అలాంటప్పుడు అన్నకి ఏం చేశారు అంటే టైం ఎక్కువ దొరికి ఇలాంటి యూట్యూబ్స్ ఇవన్నీ చూస్తూ చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తారు అసలు ఆ దేశాల్లో జరిగేది వేరు, ప్లస్ వాళ్ళు బయటికి వీడియోలు చూపించేది వేరు. అన్నకి చాలా బాధేసింది. ఎందుకంటే ఎవరు ఉన్నది ఉన్నట్టుగా చూపించట్లేదు, మనం కూడా అన్ని దేశాలు తిరుగుతున్నాం, మనకి అన్ని తెలుసు కదా అని చెప్పి అన్న అక్కడ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అన్న పాత వీడియోస్ చూసుకోండి, షిప్పుల గురించి ఎక్కువ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అన్న షిప్ లో ఎక్కువ వర్క్ చేశారు కాబట్టి అన్న షిప్స్ గురించి బాగా తెలుసు కాబట్టి అలాగా షిప్స్ గురించే పెడుతూ ఉంటే, కానీ అన్న ఇండియన్ కదా, ఫస్ట్ షిప్స్ వేరే దేశాలు తిరుగుతూ ఉంటే అప్పుడు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆ పేరు మనకి ఇంత వాళ్ళ ఫ్రెండ్ అంటే ఫస్ట్ నువ్వు ఇండియా మన దేశం గురించి ఫస్ట్ వీడియోస్ తీయి, తర్వాత నువ్వు పక్క దేశం గురించి వీడియోస్ తీయి, మొత్తం మన దేశం మొత్తం తిరిగి ఫస్ట్ మన దేశం గురించి చెయ్యి అంటే అప్పుడు అన్వేషణ అప్పుడు కూడా ఆయన మొబైల్స్ అవన్నీ తీసుకొని చిన్న యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కలుసుకొని ఒక గ్రూప్ లాగా చేసి 100 days ఇండియా ట్రిప్ అని 100 రోజులు ఇండియా ట్రిప్ అని ఒక ఆయన వీడియోస్ ఉన్నాయి చూడండి. కొంతమంది అంటే యూట్యూబర్స్ పేరు చెప్పకూడదు, వాళ్ళని తీసుకునేసి స్టార్ట్ చేస్తాడు. 100 రోజులు ట్రిప్ అవడంలో ఒక 10, 20 రోజులు, 30 రోజులు ఒక్కొక్కరు ఆ గ్రూప్ నుంచి వెళ్ళిపోతే లాస్ట్కి ఒంటరిగా వెళ్ళిపోయి నాన్ ఒక్కడే మస్ట్ ఇండియా మొత్తం తిరిగేసి అన్ని ఇండియాలో కానీ బెస్ట్ ప్లేసెస్ ఇండియాలోని వింతలన్నీ చూపించి ఇండియా మొత్తాన్ని 100 రోజులు కంప్లీట్ చేసి తర్వాత అన్న పక్క దేశాలకు పోవడం స్టార్ట్ చేశారు. ఎక్కడికి పోయినా అన్వేషణ చేసిన ఒకే ఒకటి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో అట్లే తీసేస్తారు, దాన్ని వేరేగా మార్చడం, దాన్ని చేయడం కాదు, అంతా జరిగేదంతల్లా అక్కడ ఏం జరుగుతుందో అట్లే చూస్తారు. ఎందుకంటే అలా చేయడం వల్లే అన్వేషణ చాలా మంది యూట్యూబర్లకి శత్రువు అయిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ ఒక యూట్యూబ్ అక్కడికి వెళ్ళి ఒక వీడియో తీసేస్తుంటారు, ఆ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేస్తుంటారు, అది కొంచెం వైరల్. మళ్ళీ అన్వేషణ అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ వీడియో తీసి వేరే కోసం అంటే ఆ ఫస్ట్ చెప్పి ఇది నిజం అని చెప్పి అన్న మళ్ళీ రివీల్ చేయడం వల్ల వేరే యూట్యూబర్లు అన్నతో గొడవ ప్రపంచవ్యాప్తంగా ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ మీద ఎక్కువ స్ట్రైక్స్ చేసి అవన్నీ జరగడం అన్ని కూడా ఫస్ట్ అన్న మనకు చూపించాను, అలా కాంట్రవర్సీ జరిగాయి. ఎందుకంటే అన్న ఉన్నట్టు చూపిస్తాను, కానీ చాలా మంది యూట్యూబర్లు వ్యూస్ కోసము ఇవన్నీ చేంజ్ చేసి అలా లేదు ఇలా లేదని అంత మంచిగా ఉంది అదిగా ఉంది ఇదిగా ఉందని ఏదో చూపిస్తారని అన్న చాలాసార్లు చెప్పాడు. ప్లస్ అన్న ఇప్పటికి కూడా అక్కడ ఏం జరుగుతుంది అదే తీసుకోవచ్చు, అలా ఆ వీడియోని అందరికి చూపిస్తారు, అంత స్ట్రైట్ గా ఉంటారు. అది ఇంకోటి అంటే అన్న మాటలు సూపర్ గా మాట్లాడతారు కాబట్టి యూట్యూబ్ లోకి అది మస్ట్ మాటలు రావాలి కాబట్టి యూట్యూబ్ లో వీడియోస్ చేయాలంటే మాటలు రావాలి. ప్లస్ అన్ని ఎక్స్పీరియన్స్ పక్క దేశాల దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ వెళ్ళాలి అన్ని తీసుకుని. ప్లస్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే అన్వేషణ చేసేది ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కడికి పోయినా చిన్న హోటల్స్ తీసుకుంటారు, ఎక్కువ డ్రెస్సులు ఏమి యూజ్ చేయరు, ఎప్పుడు చూసిన టీ షర్ట్ లో షార్ట్స్ తో తిరిగేస్తారు. ఎందుకంటే ప్రపంచం తిరిగేటప్పుడు చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ఉండడానికి ఫుడ్ కి స్టేకి ఎక్కువ ఖర్చు పెడతాం, అది ఉండడానికి మాత్రమే మనం అక్కడ ఉండిపోవడానికి కాదు కదా, మనం అన్ని అక్కడ తిరిగి అవన్నీ చూపించడానికి వచ్చాం కదా అని చెప్పి చిన్న ప్లేసుల్లో రెస్ట్ తీసుకునేది, మళ్ళీ అన్ని మనకి వ్యూస్ అన్ని మనకి బయట సైట్ సీన్స్ అట్లా ప్రపంచ దేశాల్లో ఖండాలన్నీ తిరిగి ప్రపంచ యాత్రికుడిగా ఇప్పుడు మారి ప్రతి తెలుగుడు ప్రతి ఒక్కరు కళ అసలు ఎలా చేస్తున్నారు, ఎలా పోతున్నారు, ఇన్ని కంట్రీలు ఇన్ని దేశాలు ఎలా తిరిగి వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎక్కడో జీరోలో ఉన్నారు. ఆయనకన్నా పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, చాలా మంది యూట్యూబర్లు ఇట్లా తిరిగే వాళ్ళ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియోలు చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ వీడియోస్ నేను చెప్పడం వల్ల అది ఇంకో కాంట్రవర్సీ అయ్యి పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎంతో ముందు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఎక్కడో జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఒక్క నెలకి దగ్గర 35 నుంచి 40 లక్షలు తీసుకుని పొజిషన్కి వెళ్ళి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన అన్వేషణ ఎక్కడ ప్రమోషన్ ఎక్కువ చేయదు, అవన్నీ చేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక నెలకి దగ్గర 60-70 లక్షలు తీసుకునే స్టేజ్కి వెళ్ళిపోయి అవన్నీ ఎక్కడ ప్రమోషన్ అని చేయకుండా ఉంటాడు. కాబట్టి దీని గురించి అన్వేషణ ఎలా మాట్లాడారంటే ఫస్ట్ అన్నకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అన్న చెప్పడం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక 10 వీడియోస్ పెట్టి వ్యూస్ రావట్లేదు, ఎవరు చూడట్లేదు, ఇవన్నీ అంటే కుదరదు. మనకున్న ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు గురించి మన ఇంట్రెస్ట్ గురించి మనం చేసుకుంటూ పోతూ ఉండాలి, ఎప్పుడో ఒక రోజు మన సక్సెస్ వస్తుంది అనేది చెప్పడమే అన్న ఫస్ట్ సక్సెస్ పాయింట్. ఎందుకంటే అన్న చాలా వీడియోస్ ఫస్ట్ లో పెడితే అసలు ఎవడంటే ఎవరు చూసేదంట 5 views 10 views 11 views అలా వచ్చేవి. ఇప్పుడు వీడియో పెట్టడం 1 million 2 million 10 million దాకా వెళ్తుంది. ప్లస్ ఇంకోటి అంటే ఏ యూట్యూబర్ కానీ తనకు వచ్చే ఇన్కమ్ ని రివీల్ చేయడు, ఏదేదో చెప్తారు రివీల్ చేయకూడదు అది చేయకూడదు, కానీ అన్వేషణ మాత్రం ఆయనకు వచ్చే పిన్ టు పిన్ రివీల్ చేస్తారు, పిన్ టు పిన్ చూపిస్తారు. ఎందుకంటే అది నేను కష్టపడి నేను సంపాదించుకుంది, నాకు ఎవరు ఇచ్చింది కాదు అని ముక్కుసుగా ఉంటాడు. కాబట్టి అన్నకి ఇప్పటికి కూడా చాలా మంది అన్నకు శత్రువులు, ఎంతమంది అన్న ప్రేమ అంతమంది అన్నకు శత్రువులు. ఎందుకంటే అన్న మాటలు కొంతమందికి నచ్చవని కొంతమంది నచ్చుతాయని. ఎందుకంటే ఏదైనా నచ్చవని 2 అభిప్రాయాలు ఉంటాయి, అది అందరికీ నచ్చాలని రూల్, అందరికి నచ్చకూడదు అని కూడా రూల్ లేదు. కాబట్టి బాగుంది.
ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు కూడా అన్న దగ్గర దగ్గర 4-5 ఏళ్ల నుంచి ఆయన ఇంటికి పోకుండా ప్రపంచం తిరుగుతూ ఉన్నాడు. మనకి వీడియోస్ చూపిస్తూనే ఉన్నారు. చూడండి, ఒక డెడికేషన్ అంటే ఒక తీయాలని ఇది ఉంటే మనిషి ఎంతైనా చేయొచ్చు. ఆయన ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చే యూట్యూబర్లకు కానీ ఇంకే యూట్యూబ్లో కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో నాన్ వెజ్ అన్న మాత్రం ఖచ్చితంగా ఒక ట్రేడ్ మార్క్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉంటుంది కళ, కానీ ఆ కళ నెరవేర్చుకోవాలి చాలా కష్టం. కానీ ఆ కళ కోసం ఆయన ఎంత దూరం ఆయన యూట్యూబ్ చేసి ప్రపంచానికి తన నిజాలు చూపించాలి అని చెప్పి ఆయన ఎంత దూరం పోతున్నారు. అందుకే ఆయనకి ఇంత మంది ఫ్యాన్స్, ఇంత మంది ఆయన అభిమానిస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆ కష్టానికి ప్రతిఫలమే ఆయనకు వచ్చి ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది. అంత కష్టపడతాం ఇన్కమ్ ఏదో చిన్న అక్కడ ఉన్నారు. కాబట్టి ఇంతమంది అతను ఫ్యాన్స్ అయ్యారు, ఇంతమంది ఆయన అభిమానిస్తున్నారు. ఏ ఖండానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తెలుగు వాళ్ళ గురించి మాట్లాడేది అవన్నీ కూడా చాలా మంది. కానీ కొన్ని దిక్కుల్లో అన్న కొన్ని ఫన్నీగా చెప్పడం కూడా చాలా మంది సీరియస్ తీసుకున్నది అంత కాంట్రవర్సీ. కానీ అన్న ఏమైనా పట్టించుకోరు. బ్యాడ్ కామెంట్లు పెట్టినా పట్టించుకోడు, గుడ్ కామెంట్లు పెట్టినా పట్టించుకోడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని చెప్పడమే ఆయన. కానీ నాకైతే అన్వేషణ చాలా అంటే చాలా ఎందుకంటే కష్టపడుతూ ఉంటాడు, ఆయన ప్రతిఫలం ఆలోచించాడు. ఫస్ట్ నుంచి అట్లే కష్టపడినాడు, కానీ ఇప్పుడు ఆయన ఒక స్టేజ్కి వెళ్ళినాడు. అట్లే నేను ఒక యూట్యూబర్ని కాబట్టి నేను కూడా కష్టపడతాను. కానీ ప్రజెంట్ నాకు కష్టపడే చాలా ఇంట్రెస్ట్ ఉన్నా, నాకు ఆ టైం లేదు. అవన్నీ కూడా నేను బ్యాలెన్స్ చేసుకొని చేస్తున్నాను. కానీ ఇప్పటికే నాకు సక్సెస్ వస్తుందని నమ్మకం ఉంది. నేనైతే అన్వేషణని ఫాలో అయ్యే ఈ విధంగా చేస్తున్నాను. ఇది అన్వేషణ గురించి. 0 నుంచి హీరో అవడానికి ఆయన పడిన కష్టము ప్లస్ ఆయన నిజాయితీ వల్ల ఆయన ఈ స్టేజ్కి వచ్చాడు. ఎక్కడా కానీ అబద్ధం కాకుండా నిజాన్ని ఉన్నట్టుగా చూపించాం. ప్రతి ఒక్కరు ఆయన్ని ఈ విధంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఎంత స్టేజ్కి వెళ్ళి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, నాకు సపోర్ట్ చేయండి. దీంట్లో ఏమైనా తప్పు మాట క్షమించండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.